నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హోమ్ ఓటింగ్ పద్ధతిని సీనియర్ సిటిజన్లు పీడబ్ల్యూడీ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. చింతలపూడి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్దయ్య సూచన. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలి. జంగారెడ్డిగూడెం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్రహం సూచన. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగాలంటే మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలి. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన హోమ్ ఓటింగ్ పద్ధతిని అర్హులైన సీనియర్ సిటిజన్లు పీడబ్ల్యూడీ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని చింతలపూడి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అద్దయ్య సూచించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో బిఎల్ఓలతో ఎన్నికల అధికారులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఓ అద్దయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ హోమ్ ఓటింగ్ పద్ధతిని ప్రవేశపెట్టిందన్నారు. 85 సంవత్సరాలు వయసు దాటిన వారు పీడబ్ల్యూడీ ఓటర్లు దీనికి అర్హులు అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ రెండింటికి సంబంధించి 1466 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వీరిని గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే చేయనున్నట్లు తెలిపారు. కావున ఓటర్లు ఎన్నికల సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవజోజి, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, ఎంపీడీఓ విజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, ఎవరైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేయండి. ఇప్పుడు వాళ్ళు బాగున్న వాళ్ళకి ఒకరికి ఇచ్చారనుకో, ఒక ఓటేజ్ చెప్పారనుకో, అతను హోమ్ ఓటింగ్ గురించి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఎలక్షన్ కమిషను పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారికి మరియు 85 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ వారి కోసం, అంటే పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోలేని వారి కోసం హోమ్ ఓటింగ్ విధానాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన మండలంలో, మన కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరూ టోటల్ పీడబ్ల్యూడీ ఓటర్సు, తర్వాత 85 సంవత్సరాలు దాటిపోయిన సీనియర్ సిటిజన్ కోసం హోమ్ ఓటింగ్ విధానాన్ని అమలుపరచడం కోసం మండల వారీగా ఈరోజు కాన్స్టిట్యున్సీ మొత్తం మీటింగ్ పెట్టి బిఎల్ఓలకి, తర్వాత సెక్టర్ ఆఫీసర్స్కి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలంలో 567 మంది టోటల్గా 85+ ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా 900 ఓటర్స్ పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు. వీరందరినీ కూడా ఈరోజు అంటే 15, 16, 17, 3 తారీఖుల్లో బిఎల్ఓలందరూ డోర్ టు డోర్ వెరిఫై చేసి వారిలో ఎవరైనా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి ద్వారా డిక్లరేషన్ తీసుకొని ఆర్ఓ గారికి, సెక్టర్ ఆఫీసర్కి, సెక్టర్ ఆఫీసర్ గారు మళ్ళీ ఆర్ఓకి సబ్మిట్ చేస్తే మేము వాళ్ళు నిజంగా ఓటు హక్కు వాళ్ళకి అంటే హోమ్ ఓటింగే కల్పించాలా లేదనేది మేము డిసైడ్ చేసి వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయమై ఈరోజు బిఎల్ఓలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ఈరోజు మాకు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోలేము, మాకు హోమ్ ఓటింగ్ కావాలని ఎవరైతే డిక్లరేషన్ ఇస్తారో వారు తర్వాత మళ్ళీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలంటే వీలు పడదు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఇచ్చే డిక్లరేషన్ బేస్ చేసుకొని ఓటర్ లిస్టులో మేము పీబీ మార్క్ చేస్తాం. పీబీ మార్క్ చేసిన తర్వాత ఆ రోజు మళ్ళీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలంటే వీలు పడదు. కాబట్టి అందరూ గమనించి వారు పూర్తి స్థాయిలో వాళ్ళు అవగాహన కల్పించుకొని తర్వాత వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే మాకు హోమ్ ఓటింగ్ కావాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు డిక్లరేషన్ బిఎల్ఓకి ఇస్తే వారికి మాత్రమే మేము పీబీ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అందరూ బిఎల్ఓలకి ఓటర్స్ అంతా సహకరించి బిఎల్ఓలతో సహకరించి వాళ్ళు ఈ డిక్లరేషన్ ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 3 రోజుల్లో వారు బిఎల్ఓలతో సహకరించి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ, అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని జంగారెడ్డిగూడెం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జి అబ్రహం సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో
సోమవారం అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా రివాల్వింగ్ బ్రాస్ బ్రాంచ్ విన్యాసాలను సిబ్బంది ప్రదర్శించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ అబ్రహం మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల యొక్క విశిష్టతను తెలిపారు. అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణమే 101కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ ఎం శ్రీనివాసరావు, డ్రైవర్ ఆపరేటర్ టి పార్థసారథి, ఫైర్ మ్యాన్ కెవి రమణ, నాగరాజు, రాంబాబు, హోంగార్డ్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈరోజు బస్టాండ్లో అవేర్నెస్ కలిగించి డిమో ఇవ్వడం జరిగింది. డిమో ఇచ్చే దాంట్లో రివాల్వింగ్ బ్రాంచ్ పైపుతో ఇచ్చాం. తర్వాత 2 బ్రాంచ్ పైపులతో ఆఫీస్తో క్రాస్ కూడా ఇచ్చేసాం. ఇవన్నీ ప్రజల అవగాహన కల్పించడానికే మేము ఈ యొక్క వారం రోజులు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఏ విధమైన ఇబ్బందులు కలిగినా మాకు వెంటనే ఇంటిమేషన్ ఇవ్వండి. 101 ఫోన్ చేయండి. గంగారెడ్డిగూడెం ఫైర్ స్టేషన్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. మీరు మా స్టేషన్ ఫోన్ చేసిన వెంటనే మీకు మా సేవలు అందిస్తాం. మా సిబ్బందితో సహా మా సేవలు మీరు వినియోగించుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండకుండా పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండి పిల్లల దగ్గర ఏ విధమైన నిప్పు కానీ ఏ విధమైన అగ్గిపెట్లు కానీ లైటర్లు కానీ ఉండకుండా గ్యాస్ కూడా కట్టేసి మీరు మీ పనులు ఒక బయటికి వెళ్ళినా ఆఫీసులకు వెళ్ళినా జాగ్రత్తగా గ్యాస్ కట్టేసి అన్ని కరెంటు మెయిన్ వాళ్ళు కూడా కట్టేసి తగిన జాగ్రత్తలు తీసుకుని మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని కోరుకుంటాం. రేపు ఇందులో అగ్నిమాపక వారోత్సవాల భాగంగా అపార్ట్మెంట్స్ దగ్గర అపార్ట్మెంట్ వాసులకు అవగాహన కల్పిస్తాం. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగాలంటే మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని, దీనికి ప్రజలు సహకరించాలని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు కోరారు. బొట్టాయిగూడెం మండలంలోని వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని తెల్లం రాజలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పర్యటించారు. గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. గడిచిన 5 సంవత్సరాల పాలనను గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఓటు ఉందా నీకు? వెళ్ళినప్పుడు తెలియపోతే ఫ్యాన్ గుర్తని అడిగితే నొక్కుతారు బట్టలు. ఓటు ఉందా నీకు? వెళ్ళినప్పుడు తెలియపోతే ఫ్యాన్ గుర్తని అడిగితే నొక్కుతారు బట్టలు. షాకీర్ గ్యారేజ్ ను ప్రజలు ఆదరించాలని గ్యారేజ్ నిర్వాహకులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన షాకీర్ గ్యారేజ్ ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, ప్రముఖ వైద్యులు దండమూడి ప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. షోరూమ్ ను ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రొపరేటర్లు షాకీర్, చిన్నబాబు, మహేష్లు మాట్లాడుతూ తమ గ్యారేజ్ లో కారు సర్వీసింగ్, స్పేర్స్, పెయింట్, పాలిష్, ఇంటీరియర్ క్లీనింగ్, వాషింగ్ వంటి సర్వీసులు అందిస్తామన్నారు. కావున ప్రజలు తమ గ్యారేజ్ ను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుక్కల ధర్మరాజు, షేక్ జిలానీ, నాగేంద్ర, మహమ్మద్ షరీఫ్, షేక్ బాషా, జమీర్ బేగ్, కిరణ్, మంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రుడు షకీర్ నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ఈ మారుతి సుజుకి గ్యారేజ్ సంబంధించి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము. ఈ చుట్టుపక్కల ఉన్న జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని మారుతి సుజుకి కార్లు వాళ్ళందరూ వచ్చి మా షకీర్ గ్యారేజ్లో నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి ఈ గ్యారేజ్లో మీ యొక్క కార్లకు సంబంధించి అన్ని రిపేర్స్ ఏమైనా ఉన్నా కూడా మంచిగా చేయించుకోవాలి. మనోడు గత 15 సంవత్సరాల నుంచి మారుతి సుజుకి షోరూంలో మంచి నైపుణ్యత, ఎక్కువ పరిజ్ఞానం ఉన్నాడు కాబట్టి మంచిగా చేయించుకొని ఈ యొక్క సేవల్ని మీరంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. ముందుగా ఈ మనోడు చాలా కష్టజీవి, చాలా వర్క్ కూడా చాలా డెడికేటెడ్గా చాలా నైపుణ్యత చేస్తాడు కాబట్టి ఈ యొక్క సర్వీస్ని మంచిగా వినియోగించుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా ప్రారంభించిన ఎన్ఎస్ ఖజానా జ్యువెలరీస్ ను ప్రజలు ఆదరించాలని షోరూం నిర్వాహకులు నడిపల్లి సతీష్ కుమార్, శైలజాలు కోరారు. పట్నంలోని గంగారమ్మ గుడి సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ ఖజానా జ్యువెలరీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ తమకు గత కొద్ది సంవత్సరాలుగా వస్త్ర వ్యాపారంలో, బంగారం, వెండి వ్యాపారంలో అనుభవం ఉందన్నారు. దీంతో నూతన వ్యాపారాన్ని ప్రారంభించామన్నారు. కావున ప్రజలు తమ వ్యాపారాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మెయిన్ బజార్లో ఎన్ఎస్ ఖజానా జ్యువెలర్స్ వెండి బంగారు ఆభరణ షోరూమ్ నూతనంగా ప్రారంభించాం. మా షాప్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన గౌరవనీయులు శ్రీ కపలవాయి విజయ్ కుమార్ గారికి, శ్రీ వందన వెంకటేశ్వరరావు గారికి, మేడవరపు సాగర్ గారికి మరియు పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము గత 50 సంవత్సరాలుగా వస్త్ర వ్యాపారంలోనూ, గత 18 సంవత్సరాలుగా వెండి బంగారు ఆభరణాల్లోనూ వ్యాపారం చేస్తున్నాము. మా సొంత షాపింగ్ మాల్ ప్రారంభించాము. దీంట్లో మేము నూతనంగా ప్రారంభోత్సవం చేసాము. మా కస్టమర్లకు మరింతమైన నాణ్యమైన నగలు, ఆభరణాలు అందించాలనే ఉద్దేశంతో మేము ఈ షాప్ ప్రారంభించాము. కావున మా ఖాతాదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం మెయిన్ బజార్లో మా సొంత కాంప్లెక్స్ నుండి ఎన్ఎస్ ఖజానా జ్యువెలర్స్ ప్రారంభించడం జరిగింది. సరికొత్త డిజైన్స్తో, సరికొత్త మోడల్స్తో, ఇంకా కొత్త డిజైన్స్తో అన్ని ఆభరణాలు తయారు చేసి సకాలంలో ఇవ్వబడింది. కావున మా షాప్ ఓపెనింగ్కి అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాను. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు
4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా 8 కేజీల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కేవలం 26,999 రూపాయలు మాత్రమే. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ స్టాండ్ వాటర్ బాటిల్ 20,999 రూపాయలకే. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ స్టాండ్ వాటర్ బాటిల్ 12,999 రూపాయలకే. 6.5 కేజీస్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ధర 12,999 రూపాయలకే. 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ మరియు 5.1 హోమ్ థియేటర్ ధర 34,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ మరియు 5.1 హోమ్ థియేటర్ 17,999 రూపాయలు మాత్రమే. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ మరియు 4.1 హోమ్ థియేటర్ ధర కేవలం 10,999 రూపాయలు మాత్రమే. ఇన్వర్టర్ ట్రాలీతో కలిపి 13,999 రూపాయలు మాత్రమే. 7 కేజీ వాషర్ మరియు 3 లీటర్ కుక్కర్ ధర 4,999 రూపాయలకే. అంతేకాకుండా మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కలవు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, 3 అంతస్తుల సొంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ మన బాలాజీ బిగ్ బజార్. పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, కొవ్వూరు రోడ్, జంగారెడ్డిగూడెం. సెల్ 9246748697 7981052327. ప్రమాదం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో హామీగా మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ డాక్టర్స్ అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చే అన్ని ఎమర్జెన్సీ ట్రామా కేసెస్ మరియు యాక్సిడెంట్ కేసెస్ కు అత్యవసర వైద్య సేవలు అందించబడును. అన్ని రకాల కీళ్ల మార్పిడి మరియు తుంటి మార్పిడి చేయబడును. వెన్నెముక ఆపరేషన్స్, ఇంకా విరిగిన ఎముకలు, అతకని ఎముకలు, వంకర కాళ్లు, చేతులు, దీర్ఘకాలిక నడునొప్పి మరియు వెన్నెముక సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు మరియు అరిగిన మోకాళ్లకు, చేతులకు, భుజాలకు పిఆర్పి ఇంజెక్షన్ చేయబడును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ నాయకురాలు పొన్నాల అనిత డిమాండ్ చేశారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని నిరసిస్తూ జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ సీఎం జగన్ పై దాడికి పాల్పడడం దుశ్చర్య అన్నారు. తక్షణమే దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గేలా వెంకటరమణ, సొసైటీ అధ్యక్షులు దల్లి నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు నిమ్మ గురునాథరావు తదితరులు పాల్గొన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద రాత్రి జరిగింది, చాలా దురదృష్టకరమైంది. ఇది కేవలం ఆయనకి ఎంతో బలపడి
డెఫినెట్గా రేపు ప్రభుత్వం రాబోతుందనే సంకేతం ఇదంతా కలిసి. కాబట్టి మనం కూడా ఓపికతోటి ఉండి మనం ఇంకా గట్టిగా కష్టపడి 175కి 175 వస్తుందనే సంకేతం ఇది ఒక్కటే. కాబట్టి మనం కష్టపడి గెలిపించుకోవాలి. స్పెసిఫిక్లీ మన కాన్స్టిట్యుయెన్సీలో కూడా మనం గెలిపించుకోవాలి. ఇది చేయటం అనేది చాలా తప్పు. రాత్రి విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్లదాడి చేయటం అనేది మేము చాలా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన డెఫినెట్గా మళ్ళీ ఆయనే సీఎం అవుతారని ప్రతిపక్షం వాళ్ళు ఎదురుగా దీపం లేక ఇటువంటి అమానుషానికి దారితీయడం అనేది చాలా దురదృష్టకరం. మేము లక్కవరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. డెఫినెట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవటం ఖాయం. మేమందరం కూడా ఆయన వెంట ఉన్నాము. మేమందరం కూడా దీన్ని ఖండిస్తూ నిరసన తెలియజేయడం జరుగుతుంది. చింతలపూడిలో మెప్మా ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెప్మా పీడీ ఇమాన్యుయల్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జీవిత చరిత్రను వివరించి రాజ్యాంగ రచనకు దోహదపడిన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం బత్తుల జ్యోతి, అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర నాయకులు కాకర్ల సత్యనారాయణ, ఆర్పీలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ప్రేమించి నన్ను వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను పంపించాడు ప్రజెంటేషన్. అయితే వాళ్ళ బ్రదర్స్ అంతా మనం మాకు బాగా క్లోజ్, చాలా క్లోజ్ ఉండేవాళ్ళం. ఈయనేమో వాళ్ళ బ్రదర్స్ చెప్పలేక నన్ను చెప్పాడు, నేను అలాగే చెప్పలేక నేను అలాగా పోస్ట్పోన్ చేశాను. చివరికి తనే సొంతగా వెళ్ళి నేను వివక్షతని ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆ తర్వాత స్కూల్లో ఆ బాల్యంలో ఎన్నో అవమానాలు పడినప్పటికీ కూడా ఆయన తన మేధావితనాన్ని చక్కగా ఆ క్లాస్ రూమ్ బయట ఉన్నప్పటికీ కూడా మాస్టర్ చెప్పే జాగ్రత్తగా విని చక్కగా గ్రహించడం వల్ల ఒకసారి ఒక లెక్క చేయవలసి వస్తే లెక్క ఎవరో క్లాస్ రూమ్లో చేయమని ఒక మాస్టర్ ఇన్వైట్ చేస్తే ఆ పిల్లలు ఎవరో కూడా చేయలేకపోతారు. మీలో ఎవరు చేయలేకపోతారు, ఎవరు చేయలేరా అంటే ఆ బయట ఉన్న గుమ్మం బయట ఉన్న అంబేద్కర్ నేను చేస్తానని చేయెత్తుతాడు. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను గ్రామస్తులకు తెలియపరుస్తూ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పారేపల్లి నాగేంద్ర, మాజీ సర్పంచ్ గంధం గోపాలకృష్ణ, నులకాని సూరిబాబు, పారేపల్లి గంగారాం, గొల్లమందల కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఐక్యత సమాధానం ఉంటుంది, లేకపోతే గ్రామాల్లో ఇబ్బందులు వస్తాయి. ఇక్కడికి వచ్చినటువంటి వారు ఎక్కువ మంది పరిపాలకులు, అధికారులే ఉన్నారు మన గ్రామానికి సంబంధించి. అక్కడి పెద్ద మనసు చేసుకుని అందరం కలిసి ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్తే ఎంతో మంచిది. అంబేద్కర్ ఆశయాల ప్రకారం జీవించినటువంటి వ్యక్తిని నాయకునిగా చూస్తారు ఎప్పుడైనా. అంబేద్కర్ గారి యొక్క ఆశయాల ప్రకారం జీవించే వ్యక్తి గొప్ప నాయకుడు. ఆ నాయకత్వ లక్షణాలు రావాలంటే ఆయనకు ఉండేటువంటి గుణ లక్షణాలు రావాలి. ఆయన ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగము అందులో ఉండే అంశాల ప్రకారము జీవించాలి. మనుషులు ఊరికే గొప్పవారు ఎవరు,
ఒక్కరిని ప్రేమించేవాడిని, గౌరవించేవాడిని ప్రజలు గౌరవిస్తారు. ఇది గుర్తించుకుంటే ఒక చక్కటి నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఎలా అయితే మన స్వాతంత్రం సంపాదించిన తర్వాత మనల్ని పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం కావాలి. రాజ్యాంగం కావాలంటే ఏం చేయాలన్నప్పుడు ప్రపంచ మేధావిని మీ దేశంలో పెట్టుకొని మా దగ్గరికి వచ్చి రాజ్యాంగాన్ని రాయమని మమ్మల్ని బతుకుతున్నారేంటి? వెళ్ళి మీ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు, ప్రపంచంలో ఆయన దగ్గర ఉన్నంత జ్ఞానం ఎవరి దగ్గర లేదు. ఆయన ఒక్కసారి మీరు కన్సల్ట్ చేస్తే మీకు సర్వోత్తమైనటువంటి రాజ్యాంగాన్ని రాసిస్తారనేసి చెప్పినప్పుడు ఒకటి కాదు 2-3 దేశాలకు వెళ్ళినప్పుడు మన నాయకులు వినిపించిన మాట ఇది ఒకటే. అప్పుడు వచ్చి భారత రాజ్యాంగ నిర్మాణ బాధ్యతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భుజాల మీద వేసినప్పుడు ఆయన ఎంతో జ్ఞానంతో ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి సువిశాలమైనటువంటి, అంటే భారతదేశం అనేది అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు, అనేక ప్రాంతాలు, అనేక సంస్కృతులతో భిన్నమైనది. ఇది ఇక్కడ ఒక రాజ్యాంగాన్ని రాసి ఒక చట్టాన్ని చేసి అందరినీ కూడా ఆమోదింప చేయడం అనేది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చింతలపూడి మండలంలో ఘనంగా నిర్వహించారు. చింతలపూడి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ కొవ్వూరుగూడెం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అంటరానితనాన్ని రూపుమాపి దళిత జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా చింతలపూడి మండలంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మండలంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి రాజీవ్ ను థామస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకర్ల సత్యనారాయణ, క్రిస్టోఫర్, ఆజాద్, కల్వకుర్తి నాగేశ్వరరావు, మారుమూడి థామస్, ముళ్ళగిరి జీవరత్నం, తోర్లపాటి బాబు, కేరళ మాజీ అడిషనల్ డీజీపీ రెడ్డి విజయనంద్ తదితరులు పాల్గొన్నారు. నూట 33వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జరిగిన ఈ ర్యాలీలో ఈ చింతలపూడి వీధులు గుండా మేము ర్యాలీ చేయడం, అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగిస్తామని నినాదాలు చేసుకుంటూ రావడం జరిగింది. అంబేద్కర్ కేవలం దళితుల పక్షాన్ని కాకుండా పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు ఆరాధ్యంగా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అంబేద్కర్ కొనియాడబడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హోమ్ ఓటింగ్ పద్ధతిని సీనియర్ సిటిజన్లు, పీడబ్ల్యూడీ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. చింతలపూడి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వయ్య సూచన. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలి. జంగారెడ్డిగూడెం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్రహాం సూచన. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగాలంటే మరల వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలి. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.